కిచెన్ రీఆర్గనైజ్ చేసుకున్నాను. ఒకసారి కిచెన్ టూర్ చేస్తాను అని అన్నాను కదా! సో, ఈ వీడియోలో ఆ క్విక్ కిచెన్ టూర్ అయితే చూద్దాం మనము. కిచెన్ వచ్చేసి ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసేసుకున్నాను. డీప్ క్లీన్ చేసే ప్రాసెస్‌లో నాకు చాలా అనిపించాయన్నమాట ఇంకా తీసేయాల్సినవి. చాలా ఆ గ్లాస్ లిడ్స్ అని అట్లాంటివన్నీ తీసేసాను. సో, ఏం పెట్టుకున్నాను, ఎట్లా యూజ్ చేసుకుంటున్నాను చూద్దాము. మాకు కిచెన్‌లో వచ్చేసి పైన స్టోరేజ్ అయితే ఉండదు. అట్లా ఓపెన్ ఉంటుంది. అండ్ అక్కడ ప్లాస్టింగ్ గూడా స్మూత్ చేయలేదు కాబట్టి డస్ట్ వస్తదని చెప్పేసి నేను అమెజాన్‌లో వుడ్ కలర్‌లో స్టిక్కర్ ఉంటది గదా! సో, అది లాంగ్ స్టిక్కర్ అది తీసుకొని అంటించేసాను పైన. అప్పుడప్పుడు తుడిస్తే సరిపోతుంది. ఈ బౌల్స్‌లో వచ్చేసి లంచ్‌కి రైస్ అండ్ సాంబార్ అయితే ఉన్నాయి. మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్. ఇంకా లంచ్ అవ్వలేదు. మధ్యాహ్నం ఫ్రీ టైమ్‌లో అయితే ఈ వీడియో షూట్ చేశా. ఇక్కడ ఈ స్టీల్ స్టాండ్ ఉండేది గదా! ఇదొచ్చేసి మనకి ఫ్రిడ్జ్‌లోది బాటిల్స్ పెట్టుకునేదనమాట ర్యాక్. అక్కడ పెద్దగా యూజ్ లేదని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇవి హ్యాంగ్ చేసుకుంటున్నాను. ఇదేమో మన టప్పర్‌వేర్ వెజిటబుల్ కట్టర్‌లో వచ్చింది. ఫ్లాట్ బ్రష్ మిక్సీ జార్‌లకి వెనక వైపున అట్లా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఈ సిజరు మనకి బీన్స్, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలాంటివి కట్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉందన్నమాట. అది వెజిటబుల్ కటింగ్ సిజర్. ఇది చాపింగ్ బోర్డ్ స్టీల్‌ది. 1 ఇయర్ అయినట్టుంది కదా! నేను తీసుకొని కూడాను. మన ఛానెల్‌లో గూడా అప్డేట్ చేశాను. చాలామంది ఇష్టపడ్డారు. పర్చేజ్ చేశామని గూడా చెప్పారు దీన్ని. ఇది వన్ టైమ్ పర్చేజ్ అండి. ఇంకా లైఫ్ టైమ్ ఉండిపోయే చాపింగ్ బోర్డ్ అన్నమాట. వెజిటబుల్స్‌కి అలాగే చపాతీ అలా పరోటా ఏమన్నా చేసుకున్నప్పుడు దానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, అవన్నీ కూడా అదెసివ్ స్టిక్కర్స్ హెల్ప్‌తోనే వాల్ స్పేస్ యూజ్ చేసుకోవాలని అట్లా పెట్టుకుంటాను. ఈ చిన్న రోలొచ్చేసి అల్లమని, మళ్ళీ మనకి మిరియాలు అట్లాంటివేమన్నా దంచుకోవడానికి హ్యాండీగుంటదని పక్కన పెట్టుకుంటా. ఈ కొండపల్లి బొమ్మ ఈ అమ్మాయొచ్చేసి మా అన్నయ్య గిఫ్ట్‌గా ఇచ్చాడనమాట ఒకసారి సంక్రాంతప్పుడు. సో, ఎక్కడ పెట్టినా గూడా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ తీసేసి మళ్ళీ రీసెట్ చేయాలని ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోతుంది మా సాహితి. అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనమాట. సో, ఇరిగిపోతదని తనకు అందకుండా ఉండాలని హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అలా కార్నర్‌లో పెట్టాను. ఇంకా అదే అలవాటయిపోయి ఇక్కడికొచ్చాక గూడా అట్లానే పెట్టేసాను. అక్కడి నుండయితే తీసుకోలేదని. ఇంక నా స్టవ్ తెలుసు గదా! స్టెయిన్‌లెస్ స్టీల్ స్టవ్ 2 బర్నర్‌ది. చాలా కంఫర్టబుల్‌గా ఉందన్నమాట యూసేజ్. ఇంకా గిన్నెలన్నీ కూడా డిష్ వాషర్‌లో పెట్టేసాను. యాక్చువల్లీ డిన్నర్ అయిన తర్వాత నైట్ పెట్టేస్తా. ఇప్పుడు వీడియో షూట్ చేద్దాం కదా! అని చెప్పి సింక్‌లో గిన్నెలుంటే ఏం బావుంటదో అవన్నీ డిష్ వాషర్‌లో లోడ్ చేశా. ఆన్ చేయలేదు. జస్ట్ అందులో పెట్టేసి వదిలేసాను. స్క్రబ్బర్ ఉంటది గదండీ మనకి. అదేమో హోల్ పెట్టేసి ట్యాప్‌కి తగిలిస్తాను. ఒక ట్యాపే వాటర్ వస్తాయి. ఒక దాంట్లో రావు. ఆ వాటర్ రాని దాంట్లో తగిలిస్తే సరిపోతుందనమాట నాకు. ఇంకా ఇక్కడ వెజిటబుల్ కటింగ్ నైఫ్, అలా మిల్క్ ప్యాకెట్స్ కానీ, ఇంకేమైనా గ్రోసరీ ప్యాకెట్స్ కానీ కట్ చేసుకోవడానికి ఒక సీజర్ అక్కడ పెడతాను. గ్యాస్కెట్స్ అవి వాష్ చేసినప్పుడు వాటర్ కారిపోతాయని అట్లా పెట్టేస్తా. పాలు అట్లా స్ట్రెయిన్ చేయడానికి స్ట్రెయినరు, కిందేమో మనకి సింక్ క్లీన్ చేసుకునే బ్రష్ ఒకటి అండ్ వాటర్ అది వైప్ చేసుకోవడానికి ఒక వైపర్. ఇంకా దానిపైన ప్యూరిఫైయర్. సో, ఇది బయటకు కనిపించే వస్తువులైతే అవన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మల్టిపుల్ టైమ్స్ రోజులో యూజ్ చేసేవే ఉంటాయి. అండ్ నా కిచెన్ స్టోరేజ్ అయితే తక్కువండి. గిన్నెలు తక్కువే కాబట్టి నాకింకా స్పేస్ మిగిలిపోయి ఉంటుంది. యూజువల్‌గా అయితే తక్కువగానే ఇచ్చారనే చెప్పాలన్నమాట కిచెన్ స్టోరేజ్. ఇక్కడ కార్నర్ ర్యాక్‌లో వచ్చేసి చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకొని టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ ఇవన్నీ అలాగే మిల్క్ పాట్ మీద పెట్టే లిడ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా అవేమో సర్వింగ్ ట్రేస్ అన్నమాట. ఎవరైనా వచ్చినప్పుడు కాఫీలు అట్లా సర్వ్ చేయాలంటే సర్వింగ్ ట్రేస్ ఉన్నాయి. చిన్నదొకటి, పెద్దదొకటి ఇక్కడ ఉంటాయి హ్యాండీగా. ఇవి గ్రేటర్ ఇవి స్టీల్‌ది హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను. చాలా బావుంటది. అది కూడా మా సాహితీ యూజ్ చేసేసిద్దేమో కట్ అవుతదని లోపల పెట్టేస్తా. ఇక్కడ కొంచెం అసలు పోదు ఈ డస్ట్ వచ్చేసి. ఎందుకంటే కరెక్ట్‌గా స్టవ్ పైనే కదా! ఆయిల్ అంతా పట్టేసి అలా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకుంటేనే అలా ఉంది. ఇంక అసలు ఎప్పుడన్నా చేద్దాంలే అని వదిలేస్తే ఇంకా అసలు వల్ల కాదన్నట్టుగా అయిపోతది. సో, డైలీ కూడా వైప్ చేస్తా. పాలు తోడబెట్టేసి పెట్టాను. ఇంకా ఇవేమో ఖాళీ డబ్బాలు. వీటిలో దోస పిండి, ఇడ్లీ పిండి, గారెల పిండి ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటా. అన్నిటికి కూడా మ్యాట్స్ వేసేసి పెట్టేసాననమాట. సారీ మ్యాట్స్ కాదు పేపర్స్. ఓల్డ్ క్యాలెండర్ పేపర్స్ వేసేసా. ఇంకా కింద దాంట్లో వచ్చేసి రెగ్యులర్‌గా యూజ్ చేసే స్పైసెస్ అలాగే కాఫీ, బూస్టు, షుగరు, నెయ్యి అవి. కొంచెం శనగపప్పు అంటే పెద్ద కంటైనర్‌లో పోయగా కొంచెం మిగిలింది. సో, ఈ స్టీల్ బాక్స్‌లో పెట్టేసి ఇక్కడ పెట్టాను. కొంచెం మరమరాలును,
శనగపప్పు అవి. ఇవి ఓల్డ్ అన్‌యూజ్డ్ క్లాత్స్‌వి కట్ పీసెస్ అన్నమాట. టిష్యూస్ లాగా యూజ్ చేసుకోవడానికి అక్కడ పెట్టుకుంటా. ఇంకా ఫ్రంట్ రోలో అన్నీ కూడా చిన్న చిన్న స్పైస్ బాక్సెస్ ఉంటాయి అన్నీ గూడా బాటిల్స్. ఈ బాక్స్‌లో వచ్చేసి ఆయిలు టాటా సింప్‌ది వాడతాం కదా! గ్రౌండ్‌నట్ ఆయిలు ఆ బాటిలే యూజ్ చేసుకోవచ్చు. కానీ దోసల మీదకి అట్లా వేయడానికి మనకి బాక్స్‌లో ఉంది అది మన కంటైనర్‌లో ఉంది స్పూన్‌తో వేయడం ఈజీగా ఉంటది గదా! అని దానిలో కొంత పోసి పెట్టుకుంటాను. ఇంకా స్పైసెస్ కర్రీస్‌లో వేసే స్పైసెస్ అన్నీ లైన్‌గా ఇక్కడ పెట్టేసుకుంటా అనమాట. ఇవన్నీ కూడా ఒక రౌండ్ స్పైస్ కంటైనర్‌లో పోసేసి పెట్టేసుకోవచ్చు కానీ, సరే ఇవి ఉన్నాయి గదా! పెట్టికున్నాయి అనేసి వాడుతున్నానంతే. సో, ఇదనమాట పైనున్న స్టోరేజ్‌లో ఉన్న వస్తువులు. కిందకొచ్చేసరికి ప్లాట్‌ఫార్మ్ కింద చూసుకుంటే, మనకి అండర్ సింక్ స్టోరేజ్ అయితే నేనేం పెట్టుకోవట్లేదు. అక్కడ స్మెల్ మామూలుగా ఏం లేకపోయినా ఎప్పుడు రెగ్యులర్‌గా క్లోజ్‌లో ఉన్నప్పుడు ఏదో ఒక స్మెల్ ఒకలాంటిది వస్తూ ఉంటది గదా! సో, నేను ఆఫ్టర్‌నూన్ టైమ్స్ అలాగే నైట్ టైమ్స్ మాత్రం ఓపెన్ జేసి పెడతాను. ఆ స్మెల్ అనేది లేకుండా ఫ్రెష్‌గా ఉండడం కోసము. ఇక్కడొక ఆహ్, మామూలుగా కార్డ్‌బోర్డ్ బ్యాగ్ ఒకటి హ్యాంగ్ చేసి కొంచెం క్లీనింగ్‌కి యూజ్ చేసుకోవాల్సినవి పెట్టేసుకున్నాను డోర్‌కి. డోర్‌కి హ్యాంగ్ చేసి పెట్టుకున్న అదెసివ్ స్టిక్కర్ హెల్ప్ తోటి. సో, అక్కడ అండర్ సింక్ మనము ఎప్పుడు క్లోజ్‌లో ఉంచినా కూడా లోపల ఆవిరి పట్టినట్టు అవుతది గదా! అందుకే తీస్తూ ఉంటాననమాట. ఈ బాటమ్ ర్యాక్‌లో వచ్చేసి ఒక కడాయి ఉండాలి. ఇది ఒక డిన్నర్ ప్లేట్, ఇంకొక కడాయి ఉండాలి. అది ఇప్పుడైతే డిష్ వాషర్‌లో ఉంది. ఇంకా ఇక్కడొచ్చేసి నెక్స్ట్ దాంట్లో ఎప్పుడైనా కర్డ్ రైసు, ఇంకా పులిహోర ఇలాంటివి ఏమన్నా సర్వ్ చేయాలన్నా కూడా చపాతీ పిండి కలపడానికి అలాంటి వాటికనేసి బౌల్స్ పెట్టుకున్నాను. ఇంకా చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి. ఇక్కడ స్పూన్సు, మనకి స్పాచులా, గరిటెలు, గ్లాసులు ఇవన్నీ ఇక్కడ. స్పూన్స్ ఇంకో 3 ఉన్నాయిలెండి. ఆ 3 వచ్చేసి డిష్ వాషర్‌లో ఉన్నాయి. ఇవేమో బటర్ మిల్క్ చేయడానికి, ఇంకా స్పాచులాస్ అవన్నీ ఇక్కడ. కాఫీ గ్లాసెసు, రాయితీ పాలు తాగడానికి, ఇంకా మాకు బటర్ మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ కలుపుకునేవి. ఇంకా చిన్న చిన్న స్నాక్స్ ఏమన్నా పెట్టుకోవడానికి చిన్న బౌల్సు. ఇవేమో స్కూల్‌కి పెట్టిస్తానన్నమాట. ఏమన్నా చట్నీస్ ఉన్నప్పుడు చిన్న బాక్స్‌లో పెట్టేసి, దాన్ని పెద్ద బాక్స్‌లోకి పెట్టేస్తాను. దానికోసం చిన్న బాక్సెస్. సో, ఇంకా ఇవే అండి. చాలా స్పూన్స్ ఇవన్నీ తీసేసి, ఇంకో బాక్స్‌లో పెట్టేసి స్టోర్ రూమ్‌లో పైన పెట్టేసాను. ఇక్కడ మాత్రం కంఫర్టబుల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసేవే ఉండాలి అని చెప్పి. ఇంకా సిలిండర్ వైపుకొచ్చేసి చాలా స్పేస్ ఉంటుంది. సిలిండర్ ఒక వైపు పెట్టేసాను. డబుల్ సిలిండర్ అయినా గానీ ఒకటి యుటిలిటీ ఏరియాలో ఉంచుకుంటాము. ఒక్కటే ఇక్కడ ఉంచుతాననమాట. సేఫ్ కాదు కదా! 2 పక్క పక్కన అనేసి. ఇంకా ఈ ఎంప్టీ స్పేస్‌లో వచ్చేసి ఒక స్టూల్ పెట్టుకొని, స్టూల్ పైనేమో మన మిక్సీ ఆహ్, రిలేటెడ్‌వి జార్స్, మిక్సీ అన్నీ అనమాట. దాని కిందేమో ఇడ్లీ మేకర్ పెట్టుకున్నా. ఇట్లా వాల్ స్పేస్ యూజ్ చేసి హ్యాంగర్‌కి డస్ట్‌బిన్ కవర్స్ హ్యాంగ్ జేసి పెట్టుకున్నా. డైలీ 1 అలా పుల్ చేసుకొని వాడుకుంటూ ఉంటామనమాట అక్కడ. దాని పక్కన దానికొచ్చేసి ఇది ప్యాంట్రీ కొత్తగా పెట్టుకున్నాను. ఇదొచ్చేసి చిన్నప్పుడు మా సాహితీకి స్టాండ్ ఐకియాలో తీసుకున్నాము. తన స్టేషనరీ బుక్స్ అవి పెట్టుకుంటదనేసి. అదంత ఫంక్షనల్‌గా లేదు. తనేమో తెలియక లాగేస్తే కంప్లీట్‌గా ర్యాక్ బయటకొచ్చేస్తుంది. సో, నేను తనకి క్లాసెట్‌గా లో కూడా వాడదామని పెట్టాను గానీ, అక్కడ గూడా అంత ఫంక్షనల్‌గా లేదు. సో, ఇక్కడ పెట్టుకున్నాను. ఈ ప్యాంట్రీ యూసేజ్‌కని. ఎప్పుడన్నా రేర్‌గా యూజ్ చేసే కొబ్బరికాయ కొట్టే సుత్తి, ఇంకా అప్పడాల కర్ర అవన్నీ గూడా అక్కడ పెట్టుకున్నా. ఇంకా ఈ సాల్టు, షుగరు కొంచెం ఎక్స్‌ట్రా ఉంటాయి గదా! ఏమన్నా ఆయిల్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవడానికి. ఇదేమో బ్రాస్‌ది ప్లేట్ అనమాట. ఏమైనా కూరగాయలు అవి, ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికనేసి. ఏమన్నా బయట ఎండుమిర్చి అలాంటివి ఎండబెట్టడానికి అట్లా. రైస్ బాక్స్ కూడా దాని పక్కనే పెట్టుకున్నాను. టప్పర్‌వేర్‌ది 20 కేజీ రైస్ బాక్స్. ఇంకా డోర్ స్పేస్‌లో నేను అదెసివ్ స్టిక్కర్స్ పెట్టేసి రేర్‌లీ యూజ్డ్ ఉంటాయి కదా! మనకి స్పాచులాస్ అవి హ్యాంగ్ జేసి పెట్టుకున్నాననమాట. సో, పార్టిషన్ కౌంటర్ మీదొచ్చేసి వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లోంచి ఏమన్నా తీస్తే ఇక్కడ బెడతాను. ఫ్రిడ్జ్‌లోకెళ్ళాల్సినయి గూడా అక్కడ బెట్టేసి అటు నుంచి ఇటు, ఇటు నుండి అటు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాకు ఈ పార్టిషన్ కౌంటర్. కౌంటర్ పక్కనే ఫ్రిడ్జ్ ఉంటది కాబట్టి అటువైపు. సో, ఇక్కడ దీని కింద గూడా స్టోరేజ్ ఉంటుంది. ఇదేమో క్యాస్ట్ ఐరన్ కడాయి అనమాట. గారెలు, పూరీలు, పునుగులు అలాంటివేమన్నా డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసినప్పుడు యూజ్ చేయడానికి. బ్యాకేమో ఐరన్ పాన్ అదొచ్చేసి
చపాతీ, పరోటాలు జేయడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇదేమో క్యాస్ట్ ఐరన్ దోస తవ. దాని కింద ఒక వుడ్‌ది చపాతీ చేసుకునే పేటుంటే అది పెట్టి దాని మీద పెట్టుకుంటా. మరకలేమి అంటకుండా ఉండడానికి. ఆ కింద ర్యాక్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసే కుక్కరుంటుంది. ఇదేమో కొంచెం పెద్ద కుక్కరనమాట. 5 లీటర్స్‌ది. ఎప్పుడైనా గెస్ట్‌లు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఫుడ్ చేయాలంటే అది యూజ్ చేస్తా. మనము వెజిటబుల్స్ అవి వాష్ చేసుకోవడానికి పెట్టుకున్న బౌల్స్, అలాగే కొలాండర్స్ అనమాట. దాని కిందొచ్చేసి క్లీనింగ్ స్టోరేజ్. పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొనేసి మనీ బ్లాక్ చేసుకోవద్దని మళ్ళీ నేనే పెట్టేసుకున్నాననుకుంటారేమో. ఒక 3 మంత్స్ అయిందనమాట ఈ 4 లీటర్ వాషింగ్ లిక్విడ్ తీసుకొని. అది కంప్లీట్ అయిపోతే మాత్రం చిన్న చిన్నయే కొనుక్కుంటాను నేను. సో, ఇవన్నీ కూడా ఈ కాలిన్ ఇవన్నీ కూడా ఎప్పటివో ఉన్నాయి. అవన్నీ అయిపోతే ఇంకేం లేదు. నిన్నటి వీడియోలో చెప్పాను గదా! వెనిగర్‌తోనే 10 రకాలు చేసుకోవచ్చని. ఇంక అదొక్కటే ఫాలో అవుతాననమాట. అప్పుడు ఇంత క్లటర్ అయితే ఉండదింక. సో, ఇవన్నీ గూడా ఇక్కడుంటాయి. కార్నర్‌లో సోప్స్ అని, ఇంకా డిష్ వాషర్ సాల్టు, రిన్సైడ్ అండ్ డిష్ వాషర్ సర్ఫ్ అవన్నీ కూడా. ఇక్కడేమో ప్యాంట్రీ ఐటెమ్స్, అక్కడేమో క్లీనింగ్ లిక్విడ్స్ అవి పెట్టుకున్నా. అవి 2 ఒకటే దగ్గరున్నాయనుకోండి, వాటి స్మెల్ వీటి మీదకొచ్చేస్తుంది. అది మంచిది కాదు గదా! అనేసి సెపరేట్‌గా పెట్టుకున్నా. ఇంతకుముందయితే ఒకటే స్టోరేజ్‌లో పైన, కింద ఉన్నాయి. సో, వద్దు అని జెప్పి షిఫ్ట్ చేసేసాననమాట. ప్యాంట్రీ ఐటెమ్స్ అన్నీ ఇటువైపుకి. ఇవి మన డిష్ వాషర్‌కి అలాగే వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ అనమాట. ఇప్పుడు వింటరే కదా! అంత వేడేం లేదు అని చెప్పేసి యుటిలిటీ ఏరియాలో పెట్టుకున్నా. ఇంకా సమ్మరొచ్చేసరికి మనకి టెంపరేచర్ పెరిగిద్ది గదా! అంత వేడిలో ఇవి బయటుండడం మంచిది కాదు. సో, లోపల పెట్టేసుకుంటాను అప్పుడు తీసుకెళ్ళి. ఓన్లీ డిష్ వాషర్ లోడ్ చేసి పెట్టేసుకున్నాను. మనకి పని ఈజీ అయిపోవాలి అనంటే ఎప్పటికప్పుడు లోడ్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. డిష్ వాషర్ వచ్చేసి బాష్, అలాగే వాషింగ్ మెషిన్ వచ్చేసి ఎల్‌జీ ఉంటుంది. ఇంకా నాకు యుటిలిటీ ఏరియాలో ఇట్లా పుల్ అండ్ డ్రై పెట్టించుకున్నాము. ఇవి ఎప్పటినుండో ఉన్నాయిలెండి. హైదరాబాద్‌లో ఉండేటప్పుడు యూజ్ చేసేవే. అవే ఇక్కడికి తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇది హ్యాండీగా ఉండడానికి డస్టింగ్‌కి ఒక మైక్రో ఫైబర్ డస్టర్ అయితే హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నాననమాట. వెళ్ళే దారిలోనే. ఒక్కొక్కసారి వాషింగ్ మెషిన్ మీద, డిష్ వాషర్ మీద డస్ట్ ఉంటది గదా! కాస్త దులిపేయడానికి, ఈ కౌంటర్ టాప్ మీద కూడా దులపడానికి. మొన్న ఒక పోస్ట్ పెట్టాను గదా! విగ్రహాలవి కింద పడిపోయినాయి అని చెప్పేసి ఇక్కడే హ్యాంగ్ చేశాను గదా! వాల్ హ్యాంగింగ్ షెల్ఫ్ ఇదే ప్లేస్. అవి తీసేసాను గదా! ఇంకా. సో, ఎంప్టీగా ఉండిందక్కడ వాల్. ఇది ప్రింటర్ అనమాట. మాకు ఏదైనా ప్రింట్‌కి, సాహితీకి ఏమైనా స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రింట్ చేసుకోవడానికి అవి అక్కడుంటాయి. చార్జర్ కూడా ఛార్జింగ్ పాయింట్ కూడా ఇదే మాకు డివైసెస్‌కి. సో, ఇక్కడ నేను చూస్తే కిచెన్ అంతా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓపెన్ కిచెన్ ఉంటుంది కాబట్టి. ఎలా అనిపించిందనేది కామెంట్స్‌లో చెప్పండి.